హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎన్ బాబు టాక్స్. మనీ ఎర్నింగ్ అండ్ మనీ సేవింగ్ టిప్స్ అండ్ మనీ మేనేజ్మెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి చాలామంది జాబ్ రిజైన్ చేయాలని అనుకుంటారు. జాబ్ అంటేనే ఇరిటేటింగ్ లాగా ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళకి మేము ఇచ్చే మంచి సజెషన్స్ని ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. జాబ్ రిజైన్ చేసే వాళ్ళు బ్యాచెస్ అయితే ఏం ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళు కొంచెం వరకు ఏ సపోర్టింగ్ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర పిఎఫ్ అమౌంట్ ఎంతో కొద్దిగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ ఫ్యామిలీ మ్యాన్స్ అంటే ఫ్యామిలీతో ఉన్న వాళ్ళైతే ఐ థింక్ పేరెంట్స్ని వాళ్ళ దగ్గర ఉంచుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వాళ్ళ పిల్లలతో కలిపి ఉన్న వాళ్ళు మాత్రం జాబ్ని రిజైన్ చేసిన వెంటనే వేరే జాబ్ అనేది వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం మెయిన్ టిప్స్ అనేవి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి జాబ్ని రిజైన్ చేయాలనుకునే ముందు మినిమం 3 నెలల నుంచి 6 నెలల శాలరీ అమౌంట్ని మీ యొక్క అకౌంట్లో ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎమర్జెన్సీ ఫండ్ ఒక 1 మంత్ అయినా ఎమర్జెన్సీ ఫండ్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే 3 నెలల నుంచి 6 నెలల యొక్క సేవింగ్ అమౌంట్ ఉంటుందో మీకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ జాబ్ వెతికేటప్పుడు మినిమం కొన్ని జాబ్స్ వెంటనే దొరుకుతాయి, కొన్ని జాబ్స్ అయితే అంత వేగంగా దొరకవు. మీకు కొంచెం 3 మంత్స్ నుంచి 4 మంత్స్ గ్యాప్ కూడా రావచ్చు. అందుకే నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే మీరు మినిమం 3 to 6 మంత్స్ కార్పస్ అంటే శాలరీ మీ యొక్క శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 20,000 అనుకోండి, 60,000 నుంచి 1,20,000 రూపీస్ వరకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే సేవ్ చేసుకున్న తర్వాతే మీరు జాబ్ రిజైన్ పెట్టాలి. ఇంకోటి, మీకు జాబ్ ఆఫర్ లెటర్ మీ దగ్గర అమౌంట్ లేదు కానీ ఆఫర్ లెటర్ రెడీగా ఉందంటే మీరు రిజైన్ పెట్టచ్చు. థర్డ్ ఆప్షన్, మీరు కొత్తగా డిఫరెంట్గా ఆలోచించి ఏదైనా బిజినెస్ కానీ లేదంటే ఒక న్యూ ఇన్నోవేషన్ న్యూ సబ్జెక్ట్లోకి వెళ్ళాలనుకుంటే అప్పుడు జాబ్ రిజైన్ పెట్టినప్పుడు కూడా అప్పుడు మీకు కొంత బిజినెస్ రంగంలోకి వెళ్తున్నారంటే కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. అప్పుడైతే ఒక 1 year అమౌంట్ అనేది మీకు ఉండాలి. ఎందుకంటే బిజినెస్లో ఒక 1 year ఉంటే కానీ అప్ అండ్ డౌన్స్ అనేవి మీకు తెలియదు. ఈ యొక్క మెయిన్ ఈ 3 things మీరు పాటిస్తే మీరు లైఫ్లో సక్సెస్ అవుతూ సక్సెస్ఫుల్ ఎంప్లాయీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ కూడా డెవలప్ అవుతారు. మరిన్ని మనీ మేనేజ్మెంట్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ అండ్ వాచింగ్ నౌ. సైనింగ్ ఆఫ్. లక్ష్మీ నారాయణ ఎల్ఎన్ బాబు టాక్స్.